అందరికీ నమస్తే అండి. సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. లక్షలాది మంది భక్తులు అప్పన్న స్వామిని నిజరూప దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే, కొత్తగా జరిగేదేమీ కాదు. లక్షలాది మంది వెళ్తున్నప్పుడు వాళ్ళకి కనీస ఏర్పాట్లు చేయడం అక్కడ అధికారుల బాధ్యత, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. దీనికి ఎంత కామన్ సెన్స్ లేకపోతే, ఎంత బుద్ధి గడ్డి తింటే ఒక పచ్చి గోడ కడతారండి, ఒక పునాదులు లేని గోడ కడతారండి. అసలు దీని గురించి నేను ఎన్నిసార్లు వీడియోలు చేస్తున్నా సరే నా వర్డ్స్ కొంచెం కంట్రోల్ తప్పుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు మనుషుల పశువుల, అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న ఇంజనీర్లు, ఆ కట్టిన కాంట్రాక్టర్ని అందరినీ అంట. మేబీ ఆ కాంట్రాక్టర్ అధికారుల మీద తోసేయచ్చు, అధికారులే నాకు చెప్పారు ఒత్తిడి తెచ్చారు అని. అధికారులు కాంట్రాక్టర్ మీద తోసేయచ్చు, వీళ్ళిద్దరూ కలిపి ఇంజనీర్ల మీద తోసేయచ్చు. కానీ ముగ్గురు కలిపి అక్కడ బాధ్యులేగా. వాళ్ళ ఇంట్లో గోడ అయితే అలాగే కొట్టుకుంటారా పునాదులు లేకుండా? సో ఇది ఎంత తప్పు? ఖచ్చితంగా తప్పే. మరి ప్రభుత్వం ఇంకా ఎందుకు లేట్ చేస్తుంది? వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయట్లా. నాకు అదే అర్థం కావట్లా. కాంట్రాక్టర్నేమో బ్లాక్ లిస్ట్లో పెడతారంట, అధికారులనేమో ట్రాన్స్ఫర్ చేసేస్తారంట, ఇంజనీర్ను కూడా కొన్నాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వదిలేస్తారంట. అంతేనా? 7 మరణిస్తే ఇంతేనా? సో ఎంత సిగ్గులేనితనం తెలుసా ఇది? అసలు దీనిలో మనకి నిర్మాణం పూర్తి కాలేదు, పచ్చిగా ఉంది. అతి తక్కువ సమయంలో ఒక వారం రోజులకు ముందు, 6 రోజులకు ముందు అనుకుంటే గోడ కట్టేశారు. పునాదులు లేవు, ఏమీ లేవు. పునాదులు లేని గోడ నిలబడుతుందా? అంత పచ్చి గోడ నిలబడుతుందా? సో అదొక తప్పు. మరోవైపు నాణ్యత లోపం. సిమెంట్ ఇటుకలతో, తేలికైన ఇటుకలతో కట్టారు. గట్టిగా కొడితే, కాలుతో కొడితే పడిపోయేలా కట్టారు. అది ఈదురు గాలికి, గాలి వానకే పడిందంటే ఖచ్చితంగా దాని మీద ప్రెజర్ వచ్చినప్పుడు, ఏమంటే లక్షలాది మంది వెళ్తున్నప్పుడు ఆ మెట్లు పక్కన రిటైనింగ్ వాళ్ళకి మనుషులు తగలరా? అలా తగిలినప్పుడు అది పడదా? ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లేదా? ఒకటి, ఫస్ట్ది ఏంటంటే నిర్మాణం పూర్తి కాలేదు, అసంపూర్తి నిర్మాణం. 2 నాణ్యత లోపం. 3వది దీని అంతటికీ కారణం ప్రణాళిక లోపం. చందనోత్సవం సడన్గా ఊడిపడలా. ఒక వారం రోజుల ముందో, 10 రోజుల ముందో, 20 రోజుల ముందో చందనోత్సవం డేట్ ఫిక్స్ చేయాల. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే. ప్రతి సంవత్సరం పలానా తేదీని చందనోత్సవం జరుగుద్ది అని అది ఇక్కడ అధికారులకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, అందరికీ తెలుసు. సో మరి వాళ్ళు ఏం చేయాలి? ముందుగానే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి కదా. కానీ చేయలే, హడావుడిగా చేశారనమాట. సో దీంతోపాటు నీటి ప్రవాహము, కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తేవడం, ఇవన్నీ జరిగాయి. సో నేను 100 సార్లు చెప్పినా చెప్తా, ఇందులో ఖచ్చితంగా కాంట్రాక్టర్ తప్పు ఉంది, అక్కడ అధికారుల తప్పు ఉంది, ఇంజనీర్ తప్పు ఉంది. ప్లానింగ్ ఇచ్చిన ఇంజనీర్ ఏం చేయాలి? అక్కడ క్వాలిటీ లేనప్పుడు అక్కడ అధికారులు ఏం చేయాలి? అరే బాబు, అవసరమైతే కట్టొద్దురా బాబు, మనం ఏదో ఒకటి చేద్దాము, మీరు అలా కట్టడం వల్లనే కదా వీళ్ళు చేశారు. ఒకవేళ కట్టకపోతే మెట్లు అలా ఉంటాయి, మెట్ల పక్కన గోడ లేకపోతే మెట్ల మీద నుంచి పడిపోతారు, అదో భయం. సో లేట్ చేశారు, ప్రణాళిక లేదనమాట. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నేనే కదా, నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా మీరు కామెంట్ చేయండి. వీళ్ళ ముగ్గురిని ప్రభుత్వం క్రిమినల్ కేసులు కట్టి అరెస్ట్ చేయాల్సిందే. అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఏది మనకేమీ వీళ్ళ ముగ్గురు మీద వ్యక్తిగత తగాదాలు ఏమి లేవు. వీళ్ళ ముగ్గురు ఎవరో మనకు తెలియదు. అంటే వీళ్ళ ముగ్గురు కాదు, బిలాంగ్స్ టు దిస్. ఇప్పుడు కాంట్రాక్ట్ సంస్థ అండ్ అధికారులు అండ్ ఇంజనీర్లు, ఈ 3 విభాగాలకు సంబంధించిన వాళ్ళు అని నేను అంటున్నా. సో వీళ్ళతో మనకు వ్యక్తిగతంగా సమస్యలు లేవు. కానీ ఏంటంటే భవిష్యత్తులో ఇంకో టెంపుల్ దగ్గర, భవిష్యత్తులో ఇంకెక్కడో ఇలా జరగకుండా ఉంటుంది. ఇటువంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకుంటే, క్రిమినల్ కేసులు కడితే, జైల్లో పెడితే. అలా కాకుండా ఇతను బ్లాక్ లిస్ట్లో పెట్టారనుకోండి, రేపు పొద్దున్న ఇంకో కాంట్రాక్టర్ ఇంకెక్కడే తప్పు చేస్తాడు, వాడిని కూడా బ్లాక్ లిస్ట్లో పెడతారు. అంతే. బ్లాక్ లిస్ట్లో పెడితే ఏమవుద్ది? ఒక 6 నెలల తర్వాత ఏ మంత్రి గారినో కలిసి ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి బ్లాక్ లిస్ట్ నుంచి తీయించుకుంటాడు. అంతే కదా. లేదా అధికారులను ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, వాడికి కావాల్సిన చోటుకి వెళ్తాడు, మళ్ళీ అక్కడ మేయడం స్టార్ట్ చేస్తాడు. అంతేగా. మరి పాప ప్రక్షాళన అయిపోద్దా? పాపాన్ని కడిగేసినట్టేనా? తప్పును కడిగేసినట్టేనా? వీళ్ళు బుద్ధి మారదు కదా. సో అందుకే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. క్రిమినల్ కేసులు నమోదు చేస్తేనే ఇందులో ప్రభుత్వ పాత్ర లేనట్టు. లేకపోతే మాత్రం ప్రభుత్వంలో ఎవరో ఒకరు ఈ తప్పులో ఇన్వాల్వ్ అయినట్టే, ఈ తప్పులో భాగస్వామ్యం ఉన్నట్టే. అప్పుడు మనం ప్రభుత్వాన్ని కూడా అనుమానించాలి. వీళ్ళ ముగ్గురు మీద సీరియస్ యాక్షన్స్ లేకపోతే, క్రిమినల్ కేసులు కట్టకపోతే మనం ప్రభుత్వాన్ని కూడా అనుమానించాలి. ప్రభుత్వానికి కూడా దీనిలో ఈ పాపంలో వాటా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. చూద్దాం ఏం చేస్తారనేది. థ్యాంక్ యూ.